బేతాళుడు శ్మశానంలో తిరిగే ఒక శక్తివంతమైన భూతం. శాంతశీలుడు అన్న తాంత్రికుడు బేతాళుడిని వశం చేసుకొని భూలోకంలోనే కాకుండా విద్యాధరుల ప్రపంచంలో కూడా మహాచక్రవర్తి కావాలని ఆశిస్తాడు. అందుకోసం బేతాళుడిని పట్టడానికి అత్యంత ధైర్యవంతుడైన రాజు త్రివిక్రమసేనుడిని ఎంపిక చేసుకుంటాడు. త్రివిక్రమసేనుడు గోదావరి నదీ తీరాన ఉండే ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను న్యాయం చేయడంలో ప్రసిద్ధిగాంచాడు. అందుకే ప్రజలు అతన్ని ఎంతో ప్రేమిస్తాడు. ఒకరోజు ఒక సాధువు విక్రమ మహారాజుని ఒకరోజు సాధువు విక్రముని రాజ్యసభకు వచ్చి ఒక పండు బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత సాధువు ప్రతిరోజు రాజ్యసభకు వచ్చి విక్రమునికి ఒక పండు బహుమతిగా ఇచ్చేవాడు. ఒకరోజు ఉదయం రాజు రాజభవన గోడపై కూర్చున్న ఒక కోతిని గమనించాడు. రోజు ఆ పండుని రాజభవనం గోడపై కూర్చున్న ఒక కోతికి ఇచ్చాడు. ఆ కోతి దానిని కొరకగానే దాని నుంచి విలువైన ఒక వజ్రం బయటపడింది. ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ధనాధికారికి గిడ్డంగిలో ఉన్న అన్ని పండ్లను తెప్పించమని ఆదేశించాడు. ఆ పండ్లను నలిపి చూడగా ఒక్కొక్క పండులో విలువైన రత్నాలు దొరికాయి. తర్వాత రోజు సాధువు మళ్ళీ విక్రమార్కుని సభకు వచ్చాడు. అప్పుడు విక్రమార్కుడు, మహానుభావ, మీరు నాకెందుకు ప్రతిరోజు ఈ విలువైన బహుమతులు అందిస్తున్నారో చెప్పగలరా అని అడిగాడు. సాధువు, నాకు ఒక ఆధ్యాత్మిక కార్యం కోసం ధైర్యవంతుడైన వ్యక్తి సహాయం కావాలి, మీరు సహాయం చేస్తారా అని అడిగాడు. విక్రమార్కుడు వెంటనే అంగీకరించాడు. సాధువు, ఓ రాజా, వచ్చే అమావాస్య రాత్రి శ్మశానానికి రండి, నేను మీకోసం ఎదురు చూస్తాను అని చెప్పాడు. విక్రమార్కుడు అమావాస్య రాత్రి శ్మశానానికి చేరుకొని సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు, ఓ మహారాజా, ఈ అడవి దక్షిణంలో ఒక చింత చెట్టు ఉన్నది. ఆ చింత చెట్టుకి తలకిందులుగా ఒక శవం వేలాడుతుంది. దయచేసి దాన్ని తీసుకొచ్చి నాకు అందించండి అన్నాడు. విక్రమార్కుడు వెంటనే వెళ్ళి ఆ చెట్టును చూశాడు. నిజంగా అక్కడ ఒక శవం వేలాడుతుంది. విక్రమార్కుడు ఆలోచనలో ఇది శవం కాదు, భూతం అని తెలుసుకున్నాడు. అయితే ధైర్యవంతుడైన విక్రముడు భయపడకుండా ఆ శవం దగ్గరికి వెళ్తాడు. ఆ శవం అప్పుడు మాట్లాడడం మొదలు పెడుతుంది. రండి రాజా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నది. విక్రముడు, నీవెవరు అని ఒక ప్రశ్న వేస్తాడు. భూతం, నేను బేతాళుణ్ణి అని చెప్తుంది. బేతాళుడు, నీవు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతాడు. విక్రముడు, ఒక సాధువు నిన్ను తీసుకురావాలని కోరాడు అంటాడు. బేతాళుడు, నేను నీతో వెళ్ళడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ ఒక నిబంధన ఉంది. మనం చాలా పొడవైన ప్రయాణం చెయ్యాలి. నీవు బాగా అలసిపోకుండా నేను నీకు ఒక కథ చెప్తాను, కానీ నువ్వు ఒక మాట కూడా మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు మాట్లాడితే నేను తిరిగి చెట్టుకు వెళ్ళిపోతాను అని అంగీకరిస్తావా అంటాడు. విక్రముడు అంగీకరించాడు. బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు.